నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా మనం శ్రావణ పౌర్ణమి అనగానే రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. నిజంగా అసలు రాఖీ పౌర్ణమి ఈ ఆచారము, ఈ సాంప్రదాయం అనేది ఎంతకాలం నుంచి ఉంది? అసలు ఈ పౌర్ణమి జరుపుకోవడానికి రీజన్ ఏంటి? అలాగే శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఇవన్నీ కూడా తెలియజేయండి గురుగారు. శ్రావణ పౌర్ణమి అనేటువంటిది మనకి చాలా విశేషమైనటువంటి రోజు. ఇందాక మనం కూడా శ్రావణ మాసం అనేది చాలా పవిత్రత, దైవీకమైనటువంటి మాసాల శ్రావణ మాసం కూడా ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. అవును గురుగారు. శ్రావణ పౌర్ణమి ఈసారి మన అదృష్టవశాత్తు శ్రావణ పౌర్ణమి సోమవారం కలిసి వచ్చింది. సోమవారం అంటే చంద్రుడు, శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు, మాసాధిపతి శ్రవణ నక్షత్రం అవుతుంది, మాసాధిపతి కూడా చంద్రుడే అవుతున్నాడు. అంటే శ్రావణ పౌర్ణమి ఈసారి వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటి రోజు, చాలా దివ్యమైనటువంటి రోజు, శక్తివంతమైనటువంటి రోజు, ఈశ్వర ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రావణ సోమవారాలు ఏవైతే వ్రతాలు చెప్పుకుంటూ దీక్షలు పూజలు చెప్పుకుంటూ వెళ్ళామో, అన్ని రోజులు కుదిరినా కుదరకపోయినా కనీసం ఈ శ్రావణ సోమవారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని భక్తిపూర్వకంగా ఎక్కడైనా కూర్చోండి, మీరు ఎలా అయినా ఉండండి, మనస్సు ప్రధానం కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే స్మరిస్తారో వారికి పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. పవిత్రమైనటువంటి రోజు, అంత ఉత్తమమైనటువంటి శక్తి లేనటువంటి రోజే ఈ శ్రావణ పౌర్ణమి. ఇంకా ప్రత్యేకించి మనం హడావిడి ఆర్భాటాలు ఏం అవసరం లేదు, పంచాక్షరి మంత్రం చక్కగా మనస్ఫూర్తిగా ఆ చంద్రశేఖరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద కలుగుతుంది, అశాంతి తొలగిపోతుంది, ప్రశాంతత కలుగుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. అంత పవిత్రమైనటువంటి రోజు. అలాగే రాఖీ పౌర్ణమి అంటే నాకు దీని మీద అంత అవగాహన అనేది తీసి పక్కన పెడితే కరెక్ట్ అయినటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. రాఖీ పౌర్ణమి అనేటువంటి పండుగ రోజున కరెక్ట్ అయినటువంటి ఉద్దేశం అయితే కాదు, లేదు. ఎందుకని గురుగారు? చాలా మంది చెబుతుంటారు రాఖీ పౌర్ణమి తప్పనిసరిగా అక్క చెల్లెళ్ళు అన్నకి తమ్ముడికి రాఖీ కట్టాలి, అదొక విపరీతమైన పోకడైపోయింది వాటి రోజున. బంగారు రాఖీలు, అవునా? పూర్వకాలంలో ఈ రాఖీలు ఉన్నాయా? లేవా గురుగారు? కంకణాలు ఉండేవి, చేతికి కంకణం ఉండేది. ఓకే. అది కూడాను శ్రావణ పౌర్ణమి రోజు కాదు. ఈ సినిమాల్లో అవి వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది, వాటి పిచ్చి కూడా పెరిగిపోయింది. అంటే సినిమాలు తీశారని వాళ్ళని అంటాం కాదు, జనాలు ఉన్నటువంటి వెర్రితనాన్ని వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి చూపించారు, అంతకు మించి ఏం లేదు. రాఖీ కడితే రక్ష, కట్టకపోతే ఒక సెంటిమెంట్. ఎలా అంటే మన ముఖ్యంగా హిందువులకి, మన భారతదేశంలో ఉన్న జనాభాకి సెంటిమెంట్ ఎక్కువ. అవును. దాన్ని మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తే, జొప్పించగలిగితే మనసులోకి, దాన్ని తీయడం అనేది పరమేశ్వరుడు వచ్చి అరే తప్పన్నా కూడా మనం ఒప్పుకోం. ఏ శివుడికి ఏం తెలియదు, నాకే తెలుసు అనుకోండి, గ్యారంటీ. అలాంటి పరిస్థితి మనం వెళ్ళిపోతున్నాం. అసలు రక్షాబంధనం అనేటువంటిది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అంటే ధర్మరాజు, యమధర్మరాజు. చూడండి తేడా. ధర్మరాజు అనేటువంటి ఆయన మనకి భారతంలో కనిపిస్తూ ఉంటాడు. ఆయన్ని పరమ ధర్మోపాసకుడు, ధర్మపరాయణుడు, ధర్మాన్ని తప్పడు, నీతి తప్పడు, ధర్మమే మాట్లాడుతుంటాడని చెప్పి మనం అందరికీ తెలుసు. అలాంటిది యమధర్మరాజు అంటే ఇంకా నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి అనే కదా. ఆయనకు ఉండేటువంటి పని ఏంటి? ప్రాణాల్ని హరించడం. ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా అంటే రోజులో ఒక్కళ్ళు కూడా చనిపోయిన రోజు ఏదన్నా ఉందా? ఉండదు. మరి ఆయన బిజీనా కాదా? చాలా బిజీ, ఎప్పుడు బిజీనే. అవును. రోజులో కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోతున్న పరిస్థితులు కనపడుతుంది. అవునా? ఇన్ని లక్షల మందిని వాళ్ళకు ఉండేటువంటి పాపపుణ్యాలు లెక్కిస్తూ, వాళ్ళకు ఉండేటువంటి స్థానాన్ని ఇస్తూ, వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలి, ఇంత పని ఉన్న బిజీగా ఉన్న సమయంలో ఆయన చెల్లి యమునాదేవి ఉంది. ఆవిడ అన్నగారు కదా యమధర్మరాజు, భోజనానికి రా ఒక్కసారి రా అంటే
ఆయన వెళ్ళలేక బిజీగా ఉన్నారు. ఓకే. అంత సమయం లేనటువంటి స్థితిలో కార్తీక శుద్ధ విధియ రోజున యమున దగ్గరికి యమధర్మరాజు భోజనం చేయడానికి వెళ్ళారు. ఓకే. ఆ రోజు అసలైన రాఖీ. దాన్నే సంస్కృతంలో భగిని హస్త భోజనం అంటారు. ఓకే. అక్కడి నుంచే ఈ పండుగ అనేది అసలు ప్రారంభమైంది. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి రాఖీ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది? మనం చెప్పాం, మనది కానిది మన నెత్తిన వేసుకొని మనం ఊరేగుతూ ఖర్చులు పెట్టుకొని ఆడంబరంగా జరుపుకునేటువంటి తత్వం మన దగ్గర ఉంది. ఇది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఒక ఇది. మరి యమధర్మరాజు అందరికీ యమధర్మరాజే కదా, అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తున్నారు. అది మన ఆచారం కాదు. అసలు రాఖీ పౌర్ణమి అనేటువంటిది మన ఆచారం కాదు. అది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ విధియ. భగిని హస్త భోజనం. భగిని అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తోడబుట్టినటువంటి వాళ్ళు. హస్త భోజనం, వాళ్ళ చేత్తో భోజనం చేసి వాళ్ళకి ఏదన్నా చక్కగా వాళ్ళకి కొనుక్కోవడానికి, చీర కొనుక్కోవడానికో, లేదంటే వాళ్ళు ఏదైనా ఆభరణాలు కొనుక్కోవడానికో ఏదైనా డబ్బునిచ్చి చక్కగా వాళ్ళని సంతోషపరిచి వచ్చేటువంటి రోజునే అసలైనటువంటి రాఖీ. అలాంటిది ఈ రాఖీ చేసుకోవడానికి దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను. నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, విషయం తెలిసినటువంటి వాళ్ళు కూడా రాఖీ కట్టుకోవడానికి ముహూర్తాలు చెప్తున్నారు యూట్యూబ్లో. అది చాలా విరక్తి పుడుతుంది నాకైతే. ఈ సమయం నుంచి ఈ సమయం వరకే రాఖీ కట్టుకోవాలి. అసలు మనదే కాదు అన్నదానికి మళ్ళీ మనం ముహూర్తం పాటించడం ఏమిటి? కరెక్టే గురుగారు కదా. మంది కాదు పద్ధతి అని చెబుతున్నాం. అలాంటిది మళ్ళీ దానికి ఒక ముహూర్తం, ఈ సమయంలో కట్టుకోవాలి, ఈ సమయంలో యమగండం ఉంది, ఈ సమయంలో రాహుకాలం ఉంది, ఈ సమయంలో దుర్ముహూర్తం ఉంది, గుళికాకాలం ఉంది, ఈ సమయం మంచిది కాదు, ఈ సమయంలో కట్టుకుంటేనే క్షేమంగా ఉంటారు. అసలు మనది కాదు, పక్కింటి వాడిది మనం తెచ్చుకొని తింటున్నాం, దానికి కూడా మళ్ళీ టైం కావాలి. అంటే వాడు పెట్టినప్పుడు తినాలి కానీ దానికి మళ్ళీ ముహూర్తం చూసుకొని తినాలా? అది తప్పు కదా. కాబట్టి ఇలాంటివి నిజంగా అంటే ప్రశ్న అడిగే వాళ్ళ తప్పు, దానికి బదులు ఏదో చెప్పాలి అనేటువంటి ఆలోచనతో జనాల్ని తప్పుదోవ పట్టించేటి విధంగా చెప్పేటువంటి వాళ్ళ తప్పు అర్థం కావటం లేదు. కానీ ఇది మాత్రం తప్పుడు ప్రచారం అనే చోట దానికి ముహూర్తాలు లేవు. అసలు రాఖీ పండుగ ఇది కాదని చెప్తున్నారు. కట్టుకోండి. దానివల్ల ఇంకాస్త అంటే ఒకటేనమ్మా, హిందూ ధర్మం ఎక్కడైతే ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇంకాస్త నలుగురిలోకి వెళ్తుండేటువంటి ఏ పనైనా సరే తప్పనిసరిగా దాంట్లో ఏది కూడాను మనం వదిలేయాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు. దానివల్ల ఇది నిజంగానే ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ పెరుగుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది. తప్పనిసరిగా మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, నాకైనా బాధ కలిగిన అని చెప్పి ఒక సపోర్ట్ ఉంటుంది తప్పనిసరిగా. అట్లాంటివి మంచిగా జరుగుతున్నాయి కాబట్టి, చెడు కాదు కాబట్టి కట్టుకోండి. దానికి కూడా వెర్రి తలలు వేసుకొని ముహూర్తాల్లోనే కట్టుకుంటాం, ఆ టైంలోనే కట్టుకుంటాం, ఈ టైంలో కట్టుకోకూడదు, ఎవరో చెప్పారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని లేనివి అంటే మనల్ని మనం హేళన చేసుకునేటువంటి స్థితికి దిగజారుతూ ఎదురు వాళ్ళకి ఆ ఛాన్స్ని ఇస్తున్నాం. అవును గురుగారు, అలాంటి ఛాన్స్ని ఇవ్వద్దని చెప్తాను. కరెక్ట్. ఎవరైనా క్వశ్చన్ చేస్తే దీనికి ఎక్కడైనా ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? ఈ ముహూర్తంలో కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలని చెప్పి ఎవరన్నా ఇతర మతాల వాళ్ళు ఎవరన్నా మనల్ని హేళన చేసి అడిగితే దానికి ఎక్కడైనా ఆన్సర్ ఉంది? మా దగ్గర లేదు కదా. లేని ఆన్సర్ లేని ప్రశ్న నువ్వు ఎందుకు చెబుతున్నావు? అసలు ఒక ఉపాయాన్ని, నిజం లేనటువంటి దాన్ని ఎందుకు అందించాలి మనకి జనాలకి? నిజం చెబుదాం అంతే. నిజం చెప్తే ఇప్పుడు బాధ కలిగొచ్చేమో, కానీ ఎప్పటికీ మంచిగా ఉంటుంది. అబద్ధం చెప్పడం ద్వారా ఆ సంవత్సరానికి వెళ్ళబుచ్చొచ్చేమో, ఆ తర్వాత జనాలందరికీ ఇదే రాంగ్ రూట్లో అలవాటు చేసి ముహూర్తాలు చూసుకోవడం అలవాటు చేసి చివరికి మన ధర్మాన్ని ఒక తప్పుడు దోవలో నడిపించడం అనేది, దాంట్లో ఒక పాత్ర మనం వహిస్తే ఆ తప్పు మనదే, ఆ దోషం మనదే, ఆ పాపం మనదే, దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి తప్పనిసరిగా. కాబట్టి రెండు ముహూర్తాలు ఏం లేవు. నిజంగా కార్తీక మాసంలో భగిని హస్త భోజనం, కార్తీక శుద్ధ విధియ రెండో రోజు, కార్తీక మాసంలో రెండవ రోజు వెళ్ళి తప్పనిసరిగా మీ అక్క ఇళ్ళకెళ్ళి వెళ్ళండి, చక్కగా భోజనం చేయండి, వాళ్ళకి ఏదైనా చక్కగా డబ్బులు ఇవ్వండి, లేదా వస్తువులు ఇవ్వండి, లేదా చీర కొని పెట్టండి, చక్కగా ఆడపడుచుల కళ్ళల్లో సంతోషాన్ని చూడండి. మీరు అంటే ఇక్కడ ఏంటంటే అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఆడపడుచుకి బొట్టు పెట్టుకుంటారు కదా, కుంకుమ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పుట్టింటి వారి ఇవ్వాలని శాస్త్రం ఉంది. ఇవ్వగలిగితే ఆ రోజున నువ్వు మొత్తం సంవత్సరానికి సరిపడా మొత్తం ఇచ్చేసిరా, ఇంకా ఆనందం. అసలు దానికోసమే భగినిహస్త భోజనం అనేది. కాబట్టి ఆ రోజున చేసుకోవాలి. కానీ ఎవరో చేసుకున్నారు, ఏదో పూలం చేసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. పక్క వాళ్ళు చేసుకున్నారు కదా మనం చేసుకుంటామంటే అది కరెక్ట్ కాదు కదా.
అది కూడా తాహతకి మించే పెట్టుకుంటున్నారు ఇప్పుడు జనాలు అందరూ కూడా. అది పెద్ద పండగ. హడావిడి. ఎవరెవరి దగ్గరకు పోతుంటారు, రాఖీలు కడుతుంటారు, దానికి స్వీట్స్. ఆ రోజున అసలు రాఖీల మీద కొంతమంది బ్రతుకుతున్నారంటే ఓకే, బాగానే ఉంది నిజంగానే, అది మంచి స్వీట్ విషయం. షాపులు, రాఖీ షాపులు, హోల్సేల్ రిటైలర్స్, బట్టల షాపులు. అవి తయారు చేసేవాళ్ళు. అవును. అసలు స్వీట్ బాక్స్, స్వీట్ షాప్స్ అసలు మరీ విపరీతం ఆ రోజున. ఏకంగా వీధుల్లోకే వచ్చేస్తాయి అన్ని మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాయి, మన దీపావళి క్రాకర్స్ పెట్టుకున్నట్టే. అవును. అవి కూడా అవును. అనుబంధాన్ని కూడా మనం చివరికి రోడ్ల మీద తీసుకొచ్చేస్తున్నాం. కాబట్టి చేసుకోగలిగితే చేసుకోండి, కానీ దానికి ముహూర్తాలు ఇట్లాంటివి పెట్టుకోకండి. ఇదే రాఖీ పండుగ, ఇదే రక్షాబంధనం అని చెప్పుకోవడం మాత్రం తప్పు. కార్తీక మాసంలో చేసేది అసలైన రక్షాబంధనం, మన ధర్మాన్ని నిలిపేది అదే, యమధర్మరావు చెప్పింది అదే. కాబట్టి అదే చేయడం అనేది కరెక్ట్. చేసుకోవడం అది ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం వదిలేయటం అంతే. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఆచరిస్తూ నమ్ముతున్నారు కాబట్టి అసలు విషయం ఇది. ఆచరించే వాళ్ళు ఆచరించవచ్చు, ఎవరిష్టం. నా కట్టడానికి కూడా వస్తుంటారు. మీరు ఏ రోజు కట్టించుకుంటారు? అదే చెప్తాను నేను తప్పనిసరిగా కార్తీక శుద్ధ విధికి మా అక్కల ఇళ్ళకి వెళ్తా తప్పనిసరిగా. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, ఇద్దరు అక్కలు కూడా అక్కడికే వస్తారు. సగం అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం ప్రశాంతంగా. వాళ్ళకి నా అక్కలకైతే నమస్కారం చేసుకుని అక్షతలు వేయించుకుంటా, మా చెల్లికైతే నేను 2 అక్షతలు వేస్తా. వాళ్ళకి ఏదో ఇవ్వాలి అనుకున్నదంతా వాళ్ళకి ఇస్తాను. అసలు అంటే నేను చేశానని చెప్పి అందరూ చేయమని కాదు. మా నాన్నగారు నాకు పొలం ఇచ్చారు, ఆ పొలం మొత్తం కూడా మా అక్కలకే ఇచ్చేసాను. నేను ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లు కూడా మా అక్కలకే ఇచ్చేసాను. అంటే మా నాన్నగారు ఇచ్చింది నేను తీసుకోవడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఉత్తమం స్వార్జితం విత్తం, నువ్వు సంపాదించుకుని ద బెస్ట్ మనీ. మధ్యమం పితరార్జితం, తల్లిదండ్రులు ఇచ్చింది పర్లా సోసో. అధమం భ్రాతృవిత్తం చ, అన్నదమ్ముల సొమ్ము దరిద్రం. స్త్రీ విత్తం అధమాధమం, ఆడవాళ్ళ సొమ్ము దరిద్రాతి దరిద్రా అని అనుభవిస్తాం. అందుకని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా. అలాగే నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో మా అక్కలకి ఇచ్చేసాను. సో అంటే భవిష్యత్తులో నా దగ్గర పెట్టగలిగినటువంటి స్తోమత ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. ఇదే మీ పసుపు కుంకుల కింద అనుకోండి, నా దగ్గర ఉన్నంతకాలం పెడతా, లేకపోతే నన్ను అడగొద్దు. పెట్టలేని పరిస్థితిలో ఉంటే, పెట్టగలిగిన పరిస్థితి ఉంటే ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటాయి. ఆడపిల్లలు నిజంగానే, ఆడపిల్లలు వాళ్ళు అంటే చాలామంది ఇళ్లలో ఈ బంధం తక్కువగా ఉంటుంది. ఆస్తుల కోసం కొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చాలా మంది. వదిన ఆడపడుచున్నట్టు నిజంగానే వాళ్ళకి ఇవ్వవలసినటువంటివి ఏవైతే మనం ఇవ్వగలుగుతున్నామో ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటే దానికి రెట్టింపు సంతోషాన్ని మనం పొందవచ్చు. గ్యారెంటీ, అత్తింటి వారు గ్యారెంటీ పొందవచ్చు. అంత బాగుంటుందమ్మ. అది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నా, ఆ రుచిని చవి చూస్తున్నాను. మా అక్కలు బాగుంటారు. చిన్న నా వాయిస్లో చిన్న తేడా వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. హైదరాబాద్, గుంటూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. అలాగనే మా మిసెస్తో వాళ్ళకి ఎక్కడ విభేదాలు ఉండవు. ఏదైనా వాళ్ళకి అప్పచెప్పినా, ఏదైనా డబ్బులు ఇచ్చినా మేము నలుగురు 4 భాగాలు చేసుకుంటామని చెబుతారు వాళ్ళే. తను కూడా ఒక భాగం ఇస్తుంటారు. అట్లా కలిసి ఉంటారు. అంటే చాలా తక్కువ, చాలా రేరు. మా అమ్మగారితో సమస్యలు ఉండవు. మా అమ్మగారు మొన్న మధ్య చనిపోయారు, సంవత్సరం అవుతుంది, కానీ ఉన్నప్పుడు కూడా ఏ రకమైన సమస్యలు లేవు. చక్కగా మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకో మాట చెప్పండి, వాళ్ళందరూ ఒకటి, నన్ను ఒక్కడ ఒక పార్టీగా ఇచ్చేస్తూ ఉంటారు. మా అమ్మ, మా అక్కలు, మా ఆవిడ వీళ్ళందరూ ఒక పార్టీలో ఉంటారు. ఆడవాళ్ళందరూ నీదేమన్నా తప్పుడు, నీదే తప్పురా అని చెప్పి నన్నే నిలదీస్తుంటారు తప్పితే వాళ్ళు ఎవ్వరు కూడాను వేరే వేరేలాగా ఉండరు. సో ఇదంతా నేను ఎక్కడ అనుభవిస్తున్నాను అంటే కేవలం వాళ్ళకి ఇవ్వవలసినటువంటిది ఏదైతే ఉందో అలానే ఇస్తున్నాను. వాళ్ళు నాతో ప్రేమగా ఉంటారు, నేను వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాను. కాబట్టి ఇంటి ఆడపడుచులు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవికి ఎక్కడ లోటు ఉండదు. అష్టలక్ష్ములు గ్యారంటీ అనుగ్రహిస్తారని చెప్పొచ్చు. నిజంగా మీరు గొప్పవారు గురువు. నిజంగానే చాలా మంది నేర్చుకోవాలి కూడా. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్ని పక్కన పెడితే కన్న తల్లిదండ్రుల్ని కూడా ఆస్తి కోసం కోర్టుకి ఇడ్చే వాళ్ళని చాలా మంది, చంపేవాళ్ళు కూడా చూశాను కొంతమంది ఈ మధ్య. దానంత దరిద్రం అంటే కలియుగం అంతమైపోతుందని అట్లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంటుంది. దానంత దరిద్రం ఇంకోటి లేదు. అవును అవును. వృద్ధాశ్రమాలకు కూడా నేను కంప్లీట్ విరుద్ధం. అవి పెడుతున్నారు అంటే ఎవరన్నా డబ్బులు ఇచ్చే వాళ్ళని కూడా ఆపేస్తా, ఇవ్వద్దని. అంతే కదా, తల్లిదండ్రులు ఇంకొకళ్ళని అనాథలు చేయడమే, తల్లిదండ్రులు ప్రోత్సహించడమే కదా. నిజంగానే అంటే అన్ని తెలిసిన వాళ్ళు పాటించి నలుగురికి చెప్తే నలుగురు మారే అవకాశం ఉంటుంది. కానీ రేపటి రోజున నా కొడుకులు నన్ను చూస్తారు కదా, నేను మా అమ్మని చూశాను కదా. అవును. సో మా అమ్మని ఎలా చూశాననేది వాళ్ళు చూశారు కాబట్టి రేపటి రోజున నా కొడుకులు నన్ను చూస్తారు, వాళ్ళ అమ్మని చూస్తారు. అంతే. నేనే మా అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడిస్తే నాకు 60 ఏళ్ళు రాగానే నాకు అదే పరిస్థితి. సంతోషం గురుగారు, ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది. మనకు సమయం ఎక్కువైపోతుంది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.